ఆరు గ్యారంటీలు గోయిందా. ఇప్పుడు నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా గోయిందా. ఆరు గ్యారంటీల గురించి ఎంతమంది అయితే ఆశ పెట్టుకునిండెనో వాళ్ళ ఆశల మీద నీళ్లు కడిగేసిండు. చేతులు కాళ్ళు మొత్తం స్నానమే చేసేసిండిగా. హిందూ బంధువులారా, ఇప్పుడు ఈయన గెలిచినాక ఏమేమవుతున్నాయో కూడా కొద్దిగా మనం కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొన్న ఇండియా గెలిచిందని చెప్పేసి మనోళ్ళు కొద్దిగా ఉత్సవాలు చేసుకుంటుంటే రోడ్ల మీదకి వచ్చి కొట్టించారు మన వాళ్ళని. ఏం భారతదేశం కాదా ఇది? లేక ఈ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భారతదేశంది కాదా? లేకపోతే ఉత్సవాలు చేసుకునేటోళ్ళు ఏమన్నా పాకిస్తాన్ జెండాలు పట్టుకునిండేనా? లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ జెండాలు పట్టుకుని ఎగురులాడినరా? ఎవరు గెలిస్తే ఉత్సవాలు చేసుకురు, ఎవరు గెలిస్తే ఇవన్నీ చేసిరు? మన భారతదేశం గెలుస్తేనే కదా ఇవన్నీ చేసుకురు. మళ్ళీ భారతదేశం గెలిచినప్పుడు మనం చేయకపోతే పక్క దేశాల వాళ్ళు చేస్తారా? అరే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గ్రేట్ కదా. ఇంకా అట్లా అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిరు మన భారతదేశం గెలిచిందని. వాళ్ళు కూడా స్వీట్లు పంచుకురు, రోడ్ల మీదకి వచ్చి మన జెండాలు పట్టుకొని భారత్ మాతాకి కూడా జై చెప్పిరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకన్నా అనకష్టమా మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ పార్టీకి ఓటేసినాం, సీఎం ఎవరు, ఏం కథ, గవర్నమెంట్ ఏంది, మన రాష్ట్ర గవర్నమెంట్ ఏంది, పాకిస్తాన్దా మన దేశంది కాదా ఇక పార్టీ కూడా? లేకపోతే జనాలు పాకిస్తాన్ వాళ్ళ? ఇక్కడ ఎవడన్నా పాకిస్తాన్కు జై కొట్టిరా? పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగిరా? ఆఫ్ఘనిస్తాన్ జెండాలు పట్టుకురా? బంగ్లాదేశీ జెండాలు పట్టుకురా? ఏం చేసిరని కొట్టిరు? ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి కూడా అర్థమవుతలేదు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలి కరెక్టే, కానీ మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు కదా. ఎందుకు ఇంతగానం? ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పేసి ఎవరిని ఏమైనా చేయొచ్చు. ముస్లింలకు ఒకటి సపోర్ట్ చేయాలి, హిందువులకు అస్సలు పట్టించుకోవద్దు. అందుకని చెప్పేసి వీళ్ళు రాగానే గుళ్ళల్లో కూడా ఎక్కువైపోయినాయి. విగ్రహాలు కూలగొట్టడం, విగ్రహాలు పడగొట్టడం. ఇంకా హిందూ అమ్మాయిలు అయితే లవ్ జిహాద్ చేసి చంపేస్తున్నారు, అవి కూడా నడుస్తున్నాయి. ఇంకా ఓల్డ్ సిటీలో మన హిందూ ఎవరన్నా బిల్లు అడగని పోతే అని చితగొట్టడం, దెబ్బలు తినడం, వాళ్ళు కూడా నానా రకాలుగా నడుస్తూనే ఉంది. ఇంకెన్ని రోజులు నడిపిస్తారో ఏమో తెలియదు, కానీ ఈ గవర్నమెంట్ అయితే ఎక్కువ రోజులు ఉండేటట్లు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే హిందువులకే ఇబ్బందులు అవుతున్నాయి ఈ గవర్నమెంట్ రాగానే. ముస్లింలకు మాత్రం చాలా బాగుంది, హాయిగా ఉంది. వాళ్ళకు అన్ని దిక్కుల సపోర్టు ఈ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ, ఎంఐఎం వాళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. కానీ హిందువులకు ఎవరు సపోర్ట్ చేస్తుండు? హిందువులకు ఎవరు సపోర్ట్ చేస్తలేడు. కాబట్టి హిందువులు కూడా ఆలోచించి ఓటేయాలి నెక్స్ట్ టైం. ఇటువంటి పార్టీలు వస్తే మన హిందువులకు బాగా ఇబ్బందులు అవుతాయి. ఇంకా నెక్స్ట్ మన పండుగలు కూడా చేసుకోలేం. మన పండుగలు చేసుకోవాలన్నా ఇలా పర్మిషన్లు కావాలి, జై శ్రీరామ్ అన్న చెప్పాలన్నా ఇలా పర్మిషన్లు కావాలి, భారత్ మాతాకి జై కొట్టాలన్నా ఇలా పర్మిషన్లు కావాలి. మన ఇండియా గిట్ట గెలిస్తే మనం బయటకు వచ్చి ఉత్సవాలు జరుపుకోవాలన్నా ఇలా పర్మిషన్